స్టాండప్ కామెడీ దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? స్టాండప్ కామెడీ పేరిట ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల గురించి నలుగురిలో చాలా వ్యంగ్యంగా, దారుణంగా జోక్స్ క్రాక్ చేసుకోవడం కామన్ అయిపోయింది. గతంలో కూడా మనం చూసాం ఇండియా గాట్ లాటెంట్ షోలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం అండ్ అది కాస్త రచ్చ అవ్వడం, ఆ తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్పడం, ఇదంతా పరిపాటిగా మారిపోతుంది. ఇదే మళ్ళీ రిపీట్ అయింది. ఇతని పేరు అనుదీప్. ఇతను తన స్టాండప్ కామెడీ పేరిట చాలా మంది పొలిటీషియన్స్ ని, హీరోస్ ని వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళ పేర్లు ప్రస్తావించి మరీ జోక్స్ క్రాక్ చేయడం ఇతనికి అలవాటు. సో ఇతని స్టాండప్ కామెడీ కాంటెంటే అది. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నిహారిక కొణిదెల యొక్క మల్టిపుల్ డివోర్స్ గురించి స్టాండప్ కామెడీ కాంటెంట్ లో ప్రస్తావించాడు అనుదీప్. ఇది కాస్త రచ్చకి దారితీసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇమీడియట్ గా ఆ లైవ్ జరుగుతూ ఉండగానే అక్కడికి చేరుకుని అతన్ని పట్టుకుందామని చూశారు. ఇలా వ్యక్తిగత విషయాల గురించి ఎలా వ్యంగ్యంగా మాట్లాడతామని ప్రశ్నిద్దామని అక్కడికి వెళ్ళారు. తీరా చూస్తే అప్పటికే అనుదీప్ పారిపోయాడు. అంత ధైర్యం లేనివాడు ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ ని నలుగురిలో ఇంత దారుణంగా వ్యంగ్యంగా ఎలా మాట్లాడతాడు అని చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నువ్వు స్టాండప్ కామెడీ పేరిట ఇట్లాంటి సెన్సిటివ్ అండ్ వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేస్తూ దాని మీద జోక్స్ క్రాక్ చేయడం ఇదొక కామెడీనా అని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు.